అందరికీ నమస్కారం అండి. బాగున్నారండి అందరూను. ఈరోజు నా సాయంత్రం పనులు అనేది నేను మీకు చూపించబోతున్నాను అనమాట. ఇది మా గ్రిల్లో పావురం 2 గుడ్లు పెట్టేసిందండి. ఇవి ఎంత విచిత్రం అంటే ఉదయం అంతా వచ్చి ఒక పావురం కాపలా ఉంటుంది, సాయంత్రం వచ్చి ఇంకో పావురం కాపలా ఉంటుందన్నమాట ఆ గుడ్లకి. అంతే కదా, మన వరకు వస్తే ఏం పట్టించుకోం, కానీ పిల్లల వరకు వస్తే మనం ఎంతకన్నా చేస్తాము. అంత చిన్న పావురం పొడడానికి ట్రై చేస్తుంది చూడండి, ఎంత బాగా డిఫైన్ చేసుకుంటుందో దాని బిడ్డలని. ఏ ప్రాణికైనా కడుపు తీపే కదా. చూడండి ఎంత బాగా పొట్ట కింద పెట్టుకొని ఎంత చక్కగా పడుకుందో. నేను దాన్ని ఏం డిస్టర్బ్ చేయకుండా జస్ట్ మీకు చూపిద్దామని వీడియో తీసాను అంతే. తర్వాత దాన్ని ఎలా ఉండేదాన్ని అలాగే కదిలించకుండా, దాన్ని ఏం డిస్టర్బ్ చేయకుండా నా బట్టలు నేను తీసుకుని నా పని నేను చేసుకుంటున్నాను అనమాట. ఇక ఆరిన బట్టలన్నీ తీసి నేను సర్దుకుంటున్నాను. ఇంకా సాయంత్రం పాపని మ్యూజిక్ క్లాస్కి అయితే తీసుకెళ్ళాలండి. ఈరోజు కర్ణాటిక్ మ్యూజిక్లో పాపను జాయిన్ చేసాము. చిన్నప్పుడు అంటే ఒక 7 సంవత్సరాల నుంచి పాప మ్యూజిక్ అయితే నేర్చుకుంటుంది. తనని తీసుకెళ్ళడం కోసమని 6:30కి మాకు క్లాస్ అనమాట, అంటే పాపకి క్లాసు తీసుకెళ్ళాలి కాబట్టి ముందే నేను పనులన్నీ చేసుకుంటున్నాను. ఈవెన్ వంట కూడా చేసేసి ఒక్కొక్కసారి అయితే తినిపించి అప్పుడు తీసుకెళ్తాను, అంటే పెట్టేసి. ఒక్కొక్కసారి అయితే ఈ స్నాక్స్ ఏమైనా తింటే కనుక ఇంకా సాయంత్రం కొద్దిగా లేట్గానే తింటారనమాట. లేదంటే ఎప్పుడు మా భోజనం 6:30, కరెక్ట్గా 6:30, 7 లోపు అయిపోతుంది అనమాట. మా పక్కన చాలా కన్స్ట్రక్షన్ పనులు జరుగుతున్నాయండి. పెద్ద బిల్డింగ్ ఒకటి మా పక్కన కన్స్ట్రక్షన్ అవుతుంది. మీకు చాలా గొడవ గందరగోళంగా ఉండుంటుంది. ఇంక ఈ పనులన్నీ అయ్యేసరికి 6:30 వరకు ఈ పనులన్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాత నేను పాపని క్లాస్కి అయితే తీసుకెళ్తాను. ఇది మా వారి ఫ్రెండ్ మాకు ఇచ్చారనమాట. వాళ్ళది కడియప్లెంకలోని నర్సరీ ఉంటే ఇచ్చారు. ఇంక ఈ టైంలో కర్టెన్స్ అవి వేయకపోతే దోమలు వచ్చేస్తాయండి. ఇంక అందుకని దోమలు రాకుండా కర్టెన్స్ అవి వేసేస్తాను అనమాట. చిన్న పాపకైతే తలస్నానం చేయించాను. పెద్ద పాపకు ఆల్రెడీ స్కూల్ నుంచి వచ్చిన వెంటనే చేయించేసాను మధ్యాహ్నం 2 గంటలకి. ఈ చిన్న పాప లేట్ వస్తుంది కదా, ఇంక అందుకని వచ్చిన తర్వాత తలస్నానం చేయించి తల ఆరబెడుతున్నాను అనమాట. 5:15 అవుతుంది టైము. ఇంకా వంట అయితే ఈరోజు టిఫినే చేసేస్తాను. లక్షవారం మేము నాన్ వెజ్లో అయితే తినాం కాబట్టి పిల్లలకి మనం చెప్పి తినిపించే రోజులు పోయాయి. ఎక్కడో చూసుంటారు ఏ యూట్యూబ్లోనో, వాళ్ళకి పాలు బిస్కెట్ తినాలన్న క్రేవింగ్ వచ్చింది. ఎప్పుడు మా పిల్లలు పాలు జోలికి పోరు. చిన్నప్పుడే మానేశారు, అంటే నా దగ్గర ఫీడింగ్లే ఆగిపోయిన తర్వాత పాలు మానేశారు. ఆ తర్వాత నేను బయట పాలు పట్టలేదు. ఇప్పుడు మాత్రం బిస్కెట్ పాలు కావాలంట ట్రై చేయడానికి, తినడానికి. సో తింటాను అంటున్నారు అనమాట. మా పెద్ద బాబు అయితే నువ్వు వీడియో తీస్తున్నావు కదా, నేను రాను, నాకు ఇష్టం ఉండదు కదా అన్నది. సరే అయితే రాకు అన్నాను. మళ్ళీ వచ్చింది. వచ్చిన తర్వాత చూడండి, మేము మా చిన్న కూతురు నేను అయితే శుభ్రం కూర్చొని ఎంజాయ్ చేస్తున్నాను. నాకు ఒక బిస్కెట్ తినాలనిపించింది. బాగున్నాయి అని చెప్తుంటే మా పెద్ద బాబు అనుకుంటుంది నేను వీడియోలో పడట్లేదులే, ఏం పర్వాలేదని చెప్పి సైడ్ నుంచి మాటలు చెప్తుంది అనమాట. అడుగుతుంది, నేను వీడియోలో లేను కదా, నేను పడట్లేదు కదా అని చెప్పి. లేదులే అని నేను కూడా చూసుకోలేదు, కావాలని ఏం కాదు, నేను కూడా చూసుకోలేదు, సరేలే అన్న. ఇంకా పాపకైతే జడేసేస్తున్నాను అనమాట. ఈ ఫ్రాక్ నేనే స్టిచ్చింగ్ చేశానండి. అంటే కొంచెం లాంగ్ ఫ్రాక్స్ అయితేనే తను ఇష్టపడుతుంది, షార్ట్ ఫ్రాక్స్ వేసుకోవడానికి ఇష్టపడట్లేదని క్లాత్ తీసుకుంటే నేనే కుట్టాను అనమాట. ఇక మ్యూజిక్ క్లాస్కి అయితే తీసుకెళ్తున్నాను, బండి మీద తీసుకెళ్తున్నాను. ఈరోజు ఏదో బండి ఉంది ఇంట్లోని, లేదా మా మాయ తీసుకెళ్తారు. ఇంకా చూడండి, ఇంక వెళ్ళిపోతుంది వెనక్కి కూడా చూడకుండానే. దానికి భయం, నేను ఎక్కడ వీడియో తీస్తే వీడియోలో కనిపించిపోతాను అని. తనకి ఇష్టం ఉండదు, ఎందుకో కనిపించడం ఇష్టం ఉండదు. సరే నేను ఇంక బలవంతం చేయను, ఎందుకు తన ఇష్టం లేనిది మనం ఏం చేయకూడదు కదా అని. ఇంకా పిల్లల్ని ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళకి కొన్ని ఇష్టం లేని పనులు మనం చేయకూడదు, ఇంకంతే. పెద్ద పాపని క్లాస్లో దించేసి చిన్న పాపని తీసుకొని నేను గార్డెన్కి వచ్చాను అనమాట. అక్కడ కొంచెం ఆడుకోవడానికి ఉంటుంది, స్లైడ్లు అవి ఇవిని ఆడుకుంటుంది పాప. నేనైతే వాకింగ్ చేస్తానని చెప్పి ఒక 3 రౌండ్లు అయితే వాకింగ్ చేశానండి ఈరోజు. ఈ మధ్య ఉదయం సాయంత్రం కూడా వాకింగ్ చేద్దామని పెట్టుకున్నాను అనమాట. ఇంకా అలాగనే 3 సార్లు వాకింగ్ చేసి వచ్చిన తర్వాత 3 రౌండ్లు చిన్న పాపని తీసుకొచ్చి, ఇక పిండి ఇచ్చాను కదా నిన్న మిషన్ దగ్గర, బియ్యం ఇచ్చాను కదా, ఆ పిండి ఆడితే అది తీసుకొని వచ్చాను అనమాట. ఇదిగోండి, ఇది మా పిండి నేను ఆడించుకునే మిషన్ అనమాట. ఇంకొచ్చిన తర్వాత సింపుల్గా ఉప్మా అయితే చేసేస్తున్నాను, సేమియా ఉప్మా. చాలా సింపుల్గా చక్కగా టేస్టీగా చేస్తున్నాను.
మామూలుగా ఇంక ఉప్మా అంటే చెప్పేదే ఉంది, అందరూ చేసుకునేదే కదా. కానీ ఇలా నైట్ టైము ఎలా అయినా కొద్దిగా సింపుల్ ఫుడ్ అయితేనే మంచిదిలేండి. ఇక పిండి కూడా నేను డబ్బాలో వేసేస్తున్నాను. వేసేస్తే ఇంకా ఇది ఒక పక్కన పెట్టేయచ్చు కదా. అంటే మీరు అనుకోవచ్చు జల్లించలేదంటే ఈ పిండి అని చెప్పేసి అనుకోవచ్చు. ఇది జల్లించి మళ్ళీ మా అత్తయ్య మళ్ళీ ఇందులో పోసారనమాట. అందుకోసం అని చెప్పి నేను ఇంకా జల్లించే పని నేను పెట్టుకోలేదు. ఇంకా వంట అవుతున్నప్పుడే ఇల్లు అంటే ప్లాట్ఫామ్ క్లీన్ చేసేస్తే ఇంకా పని అయిపోతుంది. ఇప్పుడు అందరికీ టిఫిన్లు పెట్టేసిన తర్వాత ఆల్రెడీ నేను అన్నం తినేసాను. 6:30కి నేను భోజనం చేసేసాను. చిక్కుడుకాయ కూర వేసుకుని ఉదయం అన్నం ఉంటే నేను తినేసాను అనమాట. సో తర్వాత సామాన్లు అయితే కడిగేసి పిల్లలకు కూడా పెట్టేసి మా మామయ్యగారు కూడా పెట్టేస్తే పనులు అయిపోతాయి. ఉదయానికి ఇంకా నేను కొంచెం నానబెట్టాల్సినవి పిల్లలకి ఇవ్వడానికి అది ఉంచుకుంటాను అనమాట, నానబెట్టుకుంటాను. ఉదయాన్నే పిల్లలకి చియా సీడ్స్ వేసి మజ్జిగ ఇస్తున్నానండి ఉదయాన్నే. అందులో కొంచెం వాము పొడి అవి వేస్తాను. చేసినప్పుడు కావాలనుకుంటే నేను వీడియో తీస్తానులేండి. అవన్నీ వేసి పొద్దున్నే పల్చటి మజ్జిగ అయితే ఇస్తున్నాను అనమాట పిల్లలకి. అందుకోసమని ముందే చియా సీడ్స్ అయితే నానబెట్టుకుంటున్నాను. ఇదిగో ఉప్మా చూడండి, మంచి నాకు ఇలా ఉంటే కొంచెం నచ్చుతుంది అనమాట. కొంచెం మంచి పొడి పొడిగా ఉంటే ఇష్టపడతారు. నేనైతే మజ్జిగలో చియా సీడ్స్ వేసి నానబెట్టేస్తున్నాను. ఇది పర్లేదు, బాగానే నచ్చుతుంది. అంటే చియా సీడ్స్ వాటర్లో కాకుండా ఇలా చేసుకున్నా సరే బాగానే ఉంటుంది. ఇక నైట్ టైం ఏదో ఒకటి కొంచెం చదవడం నాకు అలవాటు. మా పెద్ద పాప లైబ్రరీ నుంచి బుక్ తీసుకొచ్చిందనమాట. వాళ్ళకి ఎవ్రీ వీక్ ఒక బుక్ ఇస్తారు, లైబ్రరీ బుక్. అది చదివేసిన తర్వాత నెక్స్ట్ వీక్ ఇచ్చేయాలి. మళ్ళీ నెక్స్ట్ వీక్ ఇంకో బుక్ తెచ్చుకోవచ్చు. అది 1 వీక్ ఉంచుకొని అది చదివేసి 1 వీక్ ఉంచుకొని అది ఇచ్చేయచ్చు అనమాట. అలా తీసుకొచ్చిన బుక్ నేను చదువుతున్నాను అనమాట.